ఏతావత్మాధికరణము ప్రకృతి ఏతావత్మాధికరణము. ఇక్కడ ఆక్షేప సంగతి బ్రహ్మ అస్తిత్వం గురించి అధికరణలో విచారం చేశారు. దేవా బ్రహ్మణో రూపే మూర్తం చామూర్తం చ. ఒకటి ఆ బ్రహ్మకి రెండు రూపములు, ఒకటి మూర్తము, రెండోది అమూర్తం. మూర్తము అంటే అగ్ని, జల, పృథ్వీ. అమూర్తం అంటే వాయువు. ఈ ప్రసంగం మొదలుపెట్టి అథాత్ ఆదేశ నేతి నేతి అన్నారు. నా ఇతి నైతిని 2 సార్లు చెప్పారు. ఇక్కడ పూర్వపక్షి ఏమిటంటాడు? ఈ నేతి నేతి 2 సార్లు చెప్పారు, దీనికి ఏమీ నియమము లేదు, అందుకని ఒక నేతితో పదముతో ప్రపంచాన్ని తొలగించండి, ఇంకో నేతితో బ్రహ్మగారిని కూడా తొలగించేయండి. బ్రహ్మం కూడా లేదు, అది వాడు. బ్రహ్మం కూడా లేదని చెప్పొచ్చు కదా అంటాడు. సిద్ధాంతం అంటాడు చెప్పడం కుదరదు కదా. బ్రహ్మకి 2 రూపాలని చెప్పారు, ఆ 2 రూపాలను నిషేధిస్తున్నారు. అందుకని ప్రపంచము లేదు, బ్రహ్మము లేదని చెప్పడానికి వీలు కాదు కదా. శూన్యవాద ప్రసంగం వస్తుంది. తాడిలో సర్పాన్ని నిషేధించిన తర్వాత తాడు ఉంటుంది నాయన, అధిష్టానము నిరధిష్టాన కుతో భ్రాంతి. అందుకని ఈ నకారం ఉందే, ఈ నకారం సర్వదృశ్య నిషేధం. పంచభూతాలతో చేసినటువంటిది ప్రపంచము, మూర్తం ఏదేదో దానికి నిషేధము. మరి 2 సార్లు ఎందుకు చెప్పారంటాడు అంటే, ఆ నిషేధించిన తరువాత ఏదైతే ఉందో అది వ్యాపకాన్ని సూచిస్తుంది. 2 సార్లు చెప్తే వ్యాపకత్వం అంటే ఈ మూర్తము లేదు, అమూర్తము లేదు అని 2 సార్లు చెప్తే వ్యాపకత్వం. ఎందుకని? ఇదే ప్రసంగంలో ముందుకు వెళ్ళి సత్యస సత్యం అన్నారు. ఏదైతే నువ్వు సత్యం అనుకుంటున్నావో దానికి కూడా ఇది సత్యం. సత్యం అంటే మనం ఏంటి అనుకుంటాం? ప్రపంచం. అందుకని తరువాత ఇది అంటాం మనం. నా ఇదం, నా ఇది అంటే ఇది కాదు, ఇది కాదు అని చెప్పినప్పుడు ఇది అనే శబ్దంతో దేన్నైతే నిర్దేశించి చెప్పలేరో అది మిగిలిపోతుంది. అంటే నా ఇదం అన్నారు, ఇది కాదు అన్నారు. ఇది కాదని చెప్పినప్పుడు ఏదైతే ఇదం శబ్దంతో, ఎందుకంటే ఆయనకి రంగు, రుచి, వాసన, గుణాలు ఏమీ లేవు, ఇదని ఎలా చెప్తారు? ఇది అనే ఇది అనే శబ్దంతో దేన్నైతే నిర్దేశించి చెప్పలేరో అది మిగిలి తీరుతుంది. అందుకనే కేనోపనిషత్తులో చెప్పింది ఏమిటి? విదితాదధి నై విదితాదన్యత్ అవిదితాదధి అని చెప్పారు. అంటే ఏదైతే విషయ రూపంగా తెలుసుకుంటున్నావో విదితా అన్యత్, దానికన్నా పరబ్రహ్మము భిన్నమే. అంటే అది ఏ విధమైనటువంటి కల్పించేటువంటి విషయ రూపము కాదు. మళ్ళీ మరి అలా చెప్పి అవిదిత అధీర్ ఎందుకు చెప్పారు?
ఏదైతే నువ్వు తెలుసుకోవట్లేదో తెలుసుకోలేకపోతున్నావో దానికన్నా పైన అని చెప్పినప్పుడు ఆ విరాట్, ఆ ఈశ్వరుడు, ఆ హిరణ్య గర్భము, వీటికన్నిటిగా మాయా, వీటికి కూడా అతీతమైంది అని అక్కడ చెప్పాను ఆయన. అందుకనే ఇది అని చెప్పినప్పుడు ఒక అవధి వరకు ఇది లేదు అన్నాం. అంటే ఏదైతే కనిపిస్తోందో, ఏదైతే ఇది అని చెప్పగలమో అదంతా నిషేధించబడినప్పుడు ఇది అని ఏదైతే నిర్దేశించలేమో, ఎందుకంటే నిర్గుణము నిరాకారం నీ యొక్క స్వరూపమును అనుభవించగలవు. కానీ స్వీట్నెస్ అన్నా, తీపి, ఎంత తీపిగా ఉంది, తీపి ఎలాగుంటుందంటే ఏమి చెప్తాం? అదే విధంగా దీనిని నువ్వు అనుభవించగలవే కానీ చెప్పలేవు. అందుకని మూర్తామూర్త ప్రపంచాన్ని ఇక్కడ నిషేధించాను ఆయన, బ్రహ్మని కాదు. దేవావ బ్రహ్మణో రూపే మూర్తం చామూర్తం అని చెప్పినప్పుడు ఏ తస్మిన్ బ్రాహ్మణే మహతా ప్రబంధన పృథివ్యప్తేజో లక్షణం మూర్తరూపం, వాయువాకాశ లక్షణం అమూర్తరూపం ప్రపంచం తదంతే బ్రహ్మ ఉపదేశం ఇదముక్తం. అన్నీ చెప్పిన తర్వాత ఆఖరిలో బ్రహ్మోపదేశానికని నేతి నేతి అని చెప్పారు. అథాత్ ఆదేశో నేతి నేతి అంటే దీనికి అర్థమేమిటి అంటాడు. రూపద్వయ కథనానంతరం అరూపిణో బ్రహ్మణో వక్తవ్యత్వా. బ్రహ్మకు 2 రూపాలని చెప్పారు కదా, ఆ రూపాలు 2 చెప్పిన తర్వాత బ్రహ్మ గురించి చెప్పడానికి నేతి నేతి అన్నారు. ఇది బ్రహ్మోపదేశము అంటారు. ఈ సందర్భంలో పూర్వపక్ష అనేది ఏమిటంటే, ప్రథమ నేతి శబ్దము ద్వారా జగత్తుని అంతా పూర్తిగా నిషేధించి ద్వితీయ నేతి ద్వారా అది అలా వదిలిపెట్టేస్తే నిరర్థకం అయిపోతుంది. అందుకని దాని బ్రహ్మాన్ని కూడా తొలగించే, అందుకని నిరర్థం కాకూడదు, అందుకని దాన్ని కూడా తొలగించే అంటాడు. గుళ్ళో లింగాన్ని మింగెత్తు ఇది ప్రాప్తే బ్రూమ తావత్ ద్వితీయస్య నిషేధస్య వైశిష్ట్యం. అంటే వ్యర్థం కాదు నాయన. వీప్సార్థత్వ రిపిటేషన్, వీప్స కూర్చోండి రండి అంట. ఏమోగా చెప్తే సరిపోదా? గౌరవము వాళ్ళ మీద ఉన్నది, తర్వాత ఆదరము, ఆత్మీయత, ఇవన్నీ ఉండటం వలన రండి కూర్చోండి అంటుంటా. అదేవిధంగా సత్యాంచ వీప్సాయాం యద్యదృశ్యతే ఇది శబ్దేన అనిర్దేశార్హం చ. వీప్స అంటే ఏదైతే కనిపిస్తుందో దాన్ని తొలగించారో, ఆ తర్వాత ఏదైతే కనిపించదో, ఏదైతే ఇదం శబ్దంతో చెప్పలేమో అది మిగిలిపోతుంది నాయన. అందుకని శబ్దేన అనిర్దేశార్హం తత్సర్వం బ్రహ్మ. శబ్దంతో ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అని చెప్పారు కనుక బ్రహ్మణ నిషిద్ధం భవిష్యతి. మరి వీప్స చెప్పకుండా ఒకే నకారంతో వీటిని తొలగించచ్చు కదా. ప్రకృతత్వేన ఇతి శబ్దే నిర్దేశార్హ్యో నిషేధే సతి మూర్తాది అభావస్య మూల అజ్ఞానస్య చ అనిషిద్ధత్వాత్. చూడండి, ఒకే నేతి శబ్దంతో మూర్తము అమూర్తము తొలగించాము అనుకో, మరి దేన్నైతే నువ్వు నిర్దేశించి చెప్పలేవు అది ఇంకా ఉంది కదా.
మాయ. దాన్ని ఎలా తొలగిస్తావు నువ్వు? దానికి రెండో చెప్పుకో. అందుకని ప్రకృతత్వే నీతి శబ్ద నిర్దేశారహ్యో నిషేధే సతి మూర్తాది అభావస్య మూల అజ్ఞానస్య అనిషేధత్వాత్. మూల జ్ఞానం తొలగలేదు అంటే ఆ బ్రహ్మంతో పాటు మాయ కూడా ఉందని చెప్పుకోవాలి. అందుకని ఆ మాయ కూడా బ్రహ్మత్వము, అది కూడా బ్రహ్మమని అర్థం చెప్పుకోవాల్సి వస్తుంది. మరి మాయ బ్రహ్మం కాదు కదా. అందుకని సత్యామవిప్సాయాం అస్తి ఏవ దోష. చూడండి, పూర్వపక్షి ఒక నేతితో ముందన్నాడు ప్రపంచం ఇంకో సరే, లేకపోతే ఒక నేతితో ప్రపంచాన్నంతా తీసేసావు, ఇంకొక నేతితో ఏమిటి చేస్తావు నువ్వు? ప్రపంచాన్ని తీసే మాయ ఉంది కదా. నువ్వేంటో మూర్తమో అమృతో ప్రపంచాన్ని నిషేధం చేసావు అన్నావు. మరి ఈ ప్రపంచానికి అతీతమైనది సృష్టికి కారణమైన మాయ, దాన్ని ఎలా తొలగిస్తావు? నువ్వు రెండుసార్లు చెప్పినా మాయ ఉండే ఉంటుంది అంటాడు వాడు. అది అందుకని బ్రహ్మణో దృశ్యత్వాభావేన నిషేధ్య సమర్పక ఇది శబ్ద అనర్హత్వా. నాయనా, ఇప్పుడు నా ఇది అన్నప్పుడు నువ్వు తొలగిస్తున్నావు కదా. ఈ బ్రహ్మను ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరు తొలగించలేరు కదా. దానికి నా ఇది ఎలా చెప్తావు నువ్వు? ఒకటి. తరువాత అథాత ఆదేశ, నీకు బ్రహ్మ ఉపదేశం చేస్తున్నావు అని చెప్పి బ్రహ్మ లేదంటే ఎలా కుదురుతుంది? అందుకని కథం వ్యాహన్యేత, దోషం ఎందుకు రాదు. అందుకని వాక్యశేషస్య న బ్రహ్మ నిషేధే సంగచ్యతే. అది కాకుండా ఇక్కడ ఈ ప్రకరణంలో అంతిమ వాక్యం ఏదో చూడు. అదేమిటి? అథ నామధేయం సత్యస సత్య. ఆ బ్రహ్మకి పేరు ఏమిటి? సత్యస సత్యం. ఏదైతే నువ్వు సత్యం అనుకుంటున్నావో వాటికన్నిటి కూడా సత్యము. అందుకని బ్రహ్మణో లౌకిక సత్యాత్ గిరినది సముద్రాదే అధికం ఆత్యంతికం సత్యత్వం సూచితం. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఏవైతే నువ్వు సత్యం అనుకో వాటన్నిటికన్నా కూడా అది సత్యము. అందుకని సర్వనిషేధ పక్షే సర్వమపి ఏతత్ కదర్తితం స్యాత్. నువ్వు అన్నీ లేవంటే ఈ చెప్పిందంతా వ్యర్థం అవుతుంది. ఆదేశము అన్నారు, బ్రహ్మ ఆదేశం చెప్తున్నాము. బ్రహ్మని నిషేధిస్తే ఎలా కుదురుతుంది? ఉపసంహారం చూడు. వీటిలన్నిటి మూలాన బ్రహ్మ నిషిద్ధించబడలేదు. ప్రకృతి ఏతావత్వం హి ప్రతిషేధతి. ప్రకృతి ఏతావత్వం హి ప్రతిషేధతి. తతో బ్రవీతి చ భూయః. తతో బ్రవీతి చ భూయః. ప్రకృతి ఏతావత్వం హి ప్రతిషేధతి. ప్రకృతి ఏతావత్వం హి ప్రతిషేధతి. తతో బ్రవీతి చ భూయః. తతో బ్రవీతి చ భూయః. ఈ ప్రపంచము బ్రహ్మము రెండు నిషేధించలేదు నాయన. ప్రకృతి ఏతావత్వం దేని ప్రసంగం? బ్రహ్మకి రెండు రూపాలని చెప్పారు, ఆ రెండు రూపాలను నిషేధించారు, బ్రహ్మని నిషేధించలేదు. శూన్యవాద ప్రసంగము. రజ్జులో తాడిలో పాము ఉన్నప్పుడు పాము తీసేశారంటే తాడు కూడా తీసేశారంటే ఎలా కుదురుతుంది? అందుకని అది సరికాదు. తర్వాత ప్రకృతం ఇక్కడ ఏమిటి? ఆ బ్రహ్మకు రెండు రూపాలు ఉన్నాయి, ముట్టను చెప్పారనక వాటిని నిషేధించారు. బ్రహ్మణ ఇక్కడ షష్ఠీ విభక్తి.
బ్రహ్మ యొక్క 2 రూపాలు అని చెప్పారు కనుక ఆ 2 రూపాలనే నిషేధిస్తారు, కానీ ఆ పరమాత్మని కాదు. ఈ బ్రహ్మము నిషేధ అనర్హము. బ్రహ్మం యందు కల్పించబడిన ఈ జగత్తునే నిషేధించారు. అందుకని తర్వాత నహి ఏతస్మాదితి నేత్యన్యత్ పరమస్తి అంటే దీనికన్నా ఏదైతే అవశేష రూపం అధిష్టాన రూపం దీనికన్నా ఇంకొకటి వేరేమీ లేదు అంటే చూడండి, జగత్ కల్పితం. కల్పిత జగత్తును తీసేస్తే అధిష్టానము బ్రహ్మం ఉంటుంది. కానీ మొదటి నుంచి చెప్తూనే వచ్చాను, తాడుంటే పాము కనిపిస్తుంది, తాడు లేకపోతే పాము కనిపించదు. తాడులోనే పాము ఉన్నది, కనిపిస్తున్న పాములో తాడు ఉంది. కనిపిస్తున్న పాములో తాడు, భ్రమలో అక్కడ కనిపిస్తుంది. కనిపిస్తున్నంతసేపు లేదు, పాము కనిపిస్తున్న ఎప్పుడు లేదు. తాడు ఉంది కదా, నువ్వు అంతా చదివి కాకరకాయ అన్నాడు, కీకరా అన్నాడు. తాడు ఉంది కదా స్వామి, దీని కనిపిస్తున్న పాములో తాడు లేదు అన్నాను. అది సత్యం. అధిష్ఠించినటువంటి అధ్యాసం చేయబడినటువంటి పాములో తాడు లేదు. అదే విధంగా ఇక్కడ ఏమిటి, ఈ ప్రపంచం అంతా కల్పితము అంటే ఈ కల్పిత ప్రపంచంలో బ్రహ్మము లేదు. అందుకనే నేను అన్నిట్లోనూ ఉన్నాయి, నాలో ఎవరు లేరంటాడు. సర్వం తతమిదం. ఏమిటది శ్లోకం? నచాహం తేషు అవస్థిత మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచ అహం తేషు అవస్థిత నచ మత్స్థాని భూతాని ఉన్నాయి, కానీ నేను వాటి అంటే ఇదేమిటి కల్పితం అనేది అక్కడ కూడా సిద్ధమవుతోంది. అందుకని తరువాత ఇదే పట్టుకు వేళ్లాడుతూ ఉంటావా నువ్వు రోజల్లాను, నిద్రపోకు. ఇదే పట్టుకుని ఇన్సోమనియా నిన్ను కూడా పిచ్చి హాస్పిటల్లో పడేస్తారు, ఆఖరి తీసుకెళ్ళి విశాఖపట్నం. అందుకని దీనంతా నీ వదిలిపెట్టేసేసి మళ్ళీ మన స్వరూపంలోకి పోతూ ఉంటాను నిద్రావస్థలు. అందుకని అక్కడ ఈ ప్రాపంచిక విషయాలవి తీసుకెళ్ళట్లేదు మనం. అందుకని కూడా ఈ జగత్తు అనిత్యము కల్పితము అన్నది తేలుతూ ఉంది. అథ నామధేయం సత్యసత్యం అని చెప్పారు కనుక బయడంటాడు, నువ్వన్నావు ప్రపంచము బ్రహ్మ కదా, ఈ బ్రహ్మ అధిష్టానము, ప్రపంచము కల్పితము. ఇంకోటి ఏంటంటావు, నువ్వు ఎన్ని ప్రపంచాలు తీసేసినా బ్రహ్మం ఉంది అంటున్నావు కదా, గడిగడికి ఉంటే నాకెందుకు కనిపించట్లేదు అంటాడు వాడు. నువ్వు ఉంది అంటున్నావు, నాకెందుకు కనిపించట్లేదు అంటాడు. తద్ అవ్యక్తమాహి తదవ్యక్తమాహి బాబు దాని స్వరూపము నామము రూపము ప్రకటన కాదు, అది అనుభవించవలసినదే కానీ నోటితో చెప్పేది కాదు. ఈ సందర్భంలో ఇంకొకటి చెప్పాను నేను, జన్మ మృత్యువులు వృద్ధాప్యము మృత్యువులు శరీరాలు, ఆకలి దప్పులు సుఖ దుఃఖాలు మనస్సు, ఆత్మకి ఏమీ లేదు. కానీ మరి లేదని చెప్తావా? నేను ఉన్నానా లేదా నీకేమైనా అనుమానం వస్తుందా? లేకపోతే పొద్దున్న లేచి పక్కవాడి వెళ్ళి అడుగుతావా, పక్కింటికి వెళ్ళి నేను ఉన్నానా లేదా? అస్తిత్వము అన్నది ఆ పరమాత్మ వల్ల వచ్చింది, కానీ వీటిలో మూలన రాలేదు కదా. అందుకని కానీ
అది అవ్యక్తం. అవ్యక్తం అంటే నామరూపాలు దానికి లేవు, అనుభవిస్తున్నావు కదా. అందుకని శృతుల్లో బాబు దాని రూపం వ్యక్తం కాదని చెప్పారు. ప్రత్యక్షానికి విషయం కాదు. నా చక్షుషా గృహీతే నాపి వాచా స ఏషి నేతి నేత్యాత్మ గృహ్యో నహి గృహ్యతే అని చెప్పారు. నహి గృహ్యతే అగృహ్య. తర్వాత అపిచ సంరాధనే ప్రత్యక్షానుమానాభ్యాం 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 అపిచ సంరాధనే ప్రత్యక్షానుమానాభ్యాం. దాన్ని అసలు గ్రహించలేరు, గ్రహించబడదు అని చెప్తే మరి అనిర్మోక్ష ప్రసంగం వస్తుంది కదా అంటాడు. అగ్రాహ్యో అన్నావు. తరువాత నహి గృహ్యతే, దాన్ని గ్రహించలేము అంటే మరి అనిర్మోక్ష ప్రసంగం లేదా అంటే అలా కాదు నాయన. ఎవడైతే అపిచ సంరాధనే సమ్యక్ ఆరాధనే ఆత్మచింతన చేస్తూ ఉంటాడో ప్రాపంచిక విషయాలన్నీ వదిలిపెట్టేసేసి వాడు దాన్ని అనుభవిస్తాడు. ఇది ప్రత్యక్ష అనుమానార్థం. శృతుల్లోనూ చెప్పారు, స్మృతుల్లోనూ చెప్పారు. ఈ భక్తి, ధ్యానము, సమాధి, శ్రవణము, నిధిధ్యాసము ఇలాంటి వాటిల్లో పరాచికాని కశ్చిద్దేర ప్రత్యేగాత్మానమేక్ష అమృతత్వం ఇచ్చన్. ఒకటి జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వాః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఇది ముండక శృతి. జ్యోతి పశ్యంతి యుంజానాం, ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ జ్యోతిని చూస్తారు. సమ్రాజ్య సంరాధకత్వం అభ్యుపగమే. వాడంటాడు నువ్వు అపిచ సంరాధని అన్నా, ఆరాధన వాడిని కూర్చోబెట్టి నువ్వు రోజు ఆరతి తిప్పుతూ ఉంటావు అంటే వాడు వేరు నువ్వు వేరు కాదా అంటాడు. మళ్ళీ ద్వైత ప్రసంగం వస్తుంది కదా అంటాడు. అంటే నాయన ప్రకాశాదివచ్చ అవైషమ్యం ప్రకాశాదివచ్చ అవైశేష్యం అవైశేష్యం ప్రకాశాదివచ్చ అవైశేష్యం ప్రకాశశ్చ ప్రకాశాదివచ్చ అవైశేష్యం ప్రకాశః చ కర్మణి అభ్యాసాత్ కర్మణి అభ్యాసాత్ ప్రకాశాదివచ్చ అవైశేష్యం ప్రకాశశ్చ కర్మణ్యభాస అభ్యాసాత్ ప్రకాశాదివచ్చ అవైశేష్యం ప్రకాశః చ కర్మణి అభ్యాసాత్. ఇప్పుడు సూర్యుని ప్రకాశంలో మనం వేలు కదిపితే నీడ కదులుతుంది, సూర్యుడు కదులుతున్నాడా? కదలదు. అందుకని ప్రకాశాదివచ్చ అవైశేష్యం అంటే ఏమిటి? ఉపాధి ఉన్న మూలాన ధ్యానాదులు చెప్పారే కానీ ఆ ధ్యానంలో కూడా ఏం చేస్తున్నాను? అహం బ్రహ్మాస్మి చెప్తున్నావు కదా. మరి ఉపాధి ఉన్నంత వరకు ఉపాధితో కనుక నువ్వు కూడి ఉంటే ఈ వ్యవహారంలో ద్వైతమే ఉండి తీరుతుంది. ఉపాధికి అతీతంగా పోయి చూడు. సుషుప్తుల్లో ఏముంది? నువ్వు మరి ఆనందాన్ని ఎక్కడి నుంచి అనుభవిస్తున్నావు? మీ తాత వచ్చి నీకు చెప్పాడా ఆనందాన్ని అనుభవించరా అని? అందుకని ఇక్కడ నువ్వు సతా సౌమ్యత సంపన్నోపవతి, ఏదైతే ఏక వస్తువు ఉందో దాంతో నువ్వు ఏకీభవిస్తున్నావు. అందరూ అదే ఆనందాన్ని అనుభవిస్తున్నారు, రాజైనా సరే పేదవాడైనా సరే. అందుకని నువ్వు ఉపాధితో చూడకు, ఆ ఉపాధికి అతీతంగా వెళ్ళి చూడు. ఏ చైతన్యం అయితే ఉందో అదే అన్నింటిలోనే అది ఒకటి.
ఏకం సత్ విప్రా బహుధా వదంతి. వదంతి. అతో అనంతేన తథా హి లింగం. అతో అనంతేన తథా హి లింగం. తతో అనంతేన తథా హి లింగం. తతో అనంతేన తథా హి లింగం. అతో అనంతేన తథా హి లింగం. అతో అనంతేన తథా హి లింగం. భేదము వల్ల నీకు అనేకత్వం కనిపిస్తోంది, అజ్ఞానం వల్ల. ఆ అజ్ఞానాన్ని తొలగించుకో. పెద్ద పెద్ద వాళ్ళని చెప్పేదిగా అందరిలోనూ ఒకటే ఆత్మ ఉంది, అదే నువ్వు చూడు, అందరికీ నీలాగా భావించుకుని సేవ చెయ్యి. ఇదే కదా చెప్పేది చిన్నప్పుడు. ఇంకేం చెప్తున్నారు? సొమ్మిది శతకం చూడు, వేమన శతకం చూడు, దాశరథి శతకం చూడు. ఏదిలో చెప్పినా ఒకటే. మొదటి నుంచి ఉగ్గుబాలతో పోసేవారు. ఇప్పుడు ఆ శతకాలు ఎక్కడా కనిపించట్లేదు కదా. అలా కాదు. ఆ నిర్విశేష బ్రహ్మం ఒకటే నాయన. బ్రహ్మవేద బ్రహ్మయోగతి బ్రహ్మవసన్ బ్రహ్మాపేతి అని చెప్పారు కనుక అజ్ఞానాన్ని తొలగించుకో. జ్ఞానచక్షు. ఇప్పుడు జ్ఞానచక్షు అన్నప్పుడు ఇంకొక సంగతి చెప్పాను. ఏమిటి? ఆ సంజయుడికి అర్జునుడికి కృష్ణ ఇచ్చాడు, ఆ సంజయుడికి వేదవ్యాసుడు ఇచ్చారు. ఏమిటి ఇచ్చారు? దివ్యచక్షు. ఈ చర్మచక్షులతో వాళ్ళు చూడలేకపోయారు, మనము చూడలేము. మరి నీకు నాకు దివ్యచక్షులు ఎవడిస్తాడు? ఎవడు ఇవ్వడు. అందుకని సుత్తుల ద్వారా, వేదాంతం ద్వారా, జ్ఞానచక్షు ద్వారానే నువ్వు చూడగలవు. దానికే అభ్యాసం చేయాలి. ఉభయ వ్యపదేశాత్ తు అహికుండలవత్. ఉభయ వ్యపదేశాత్ తు అహికుండలవత్. ఉభయ వ్యపదేశాత్ అహికుండలవత్. ఉభయ వ్యపదేశాత్ అహికుండలవత్. ఉభయ వ్యపదేశాత్ అహికుండలవత్. ఉభయ వ్యపదేశాత్ అహికుండలవత్. ఇప్పుడు రెండు రకాల ఉపదేశాలు కనిపిస్తాయంటాడు. ఏకత్వం కనిపిస్తుంది, భిన్నత్వం కనిపిస్తుంది అంటాడు వాడు. అన్నప్పుడు ఈయనంటారు అహికుండలవత్. చుట్టుకున్న పాము తర్వాత కదులుతున్న పాము రెండు వేరు కాదు నాయన. అదేవిధంగా ఇవి తతస్థుతం పశ్యతే నిష్కలం ధ్యాయమాన అని చెప్పినప్పుడు ధ్యాయమాన పశ్యతి, ధ్యానం చేస్తూ చూస్తాడు అంటే చూసేవాడు వేరు, చూస్తున్నవాడు వేరు అవుతుంది. ద్వైతం వచ్చేసింది కదా అంటాడు. అలా కాదైన అహం బ్రహ్మాస్మి బ్రహ్మవసన్ బ్రహ్మాపేతి. ఈ వేదావేదములు అహికుండలవా ఉన్నది ఒకటే. అది ఆ సమాధిలో ఉన్నప్పుడు భేదం లేదు, జాగ్రత్తలో ఉంటే భేదం. తరువాత ఇంకొకటి చెప్పాను, 5 అవస్థలు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, సమాధి. మూర్ఛలో కానీ, సమాధిలో కానీ, స్వప్నంలో కానీ, సుషుప్తిలో కానీ ప్రపంచం కనిపించదు. ఒక్క అవస్థలో కనిపిస్తుంది, జాగ్రత్త అవస్థ. నువ్వు 80% వదిలేసి 20% పట్టుకుని కూర్చుంటే కూర్చో, ఎవడొద్దున్నాడు? అందుకని ఇక్కడ భేదము కాల్పనికం, అజ్ఞానము వల్ల. అంతేకాని ఉన్నది ఒకటే. ప్రకాశాశ్రయవద్వా తేజస్వాత్. ప్రకాశాశ్రయవద్వా తేజస్వాత్. ప్రకాశాశ్రయవద్వా తేజస్వాత్. ప్రకాశాశ్రయవద్వా తేజస్వాత్. ప్రకాశాశ్రయవద్వా తేజస్వాత్. ప్రకాశాశ్రయవద్వా తేజస్వాత్. ఈ సూర్యుని ప్రకాశము భిన్నము, అభిన్నము. నువ్వు
ఇక్కడ ఉపాధులు పెట్టి ఇలా చూస్తే ఆ ప్రకాశం వేరుగా కనిపిస్తుంది. అదేవిధంగా జీవ పరమేశ్వరుల ఐక్యము భేదము కూడా ఉంది. భేదము కాల్పనికము అజ్ఞానం వల్ల. అందుకని ఉన్నది ఒకటే నాయనా. మరి వాడంటాడు ఈ భేదాన్ని కూడా ఎందుకు ఉపదేశించారు? తటస్థితం పశ్యతే నిష్కలం ధ్యాయమాన. భేదాన్ని ఎందుకు ఉపదేశించారు అంటే, నువ్వు బంధనము పారమార్థికము అనుకుంటే నీకు మోక్షం కలగదు. ఈ బంధనము కాల్పనికము, ఈ బంధనాన్ని నువ్వు తేలిగ్గా తెంచుకోగలవు అని చెప్పడానికి భేదాభేద ఉపదేశములో లోకసిద్ధమైనటువంటి భేదాన్ని అనువదించి వాళ్ళు శృతి ద్వారా అభేదాన్ని ఉపదేశించారు నాయన. అందుకనే పూర్వవద్వాన సూత్రంలో కూడా ముందు కూడా ఈ భేదము కాల్పనికము, అభేదము పారమార్థికము, అదే శృతి సిద్ధాంతము. కనుక నువ్వు నలకుండా కూర్చొని ఒకచోట సమాధి చేసి చూడు అని నీకే తెలుస్తాయి. ప్రతిషేధాచ్చ ద్వైతాన్ని వాళ్ళు ఖండించారు. నాణ్యతో వస్తే ద్రష్ట నేతి నేతి. ఈ శృతుల ద్వారా అద్వితీయ బ్రహ్మమే వేదాంత సిద్ధాంతమునైన ఈ సంపూర్ణ జగత్తును కూడా నిషేధించారు. ఎంత కాల్పనికమని చెప్పి, అందుకని ఆ పరమాత్మ కన్నా వేరొక ద్రష్ట లేడు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశ్యేన తిష్టతి భ్రామ్యన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయా. అందరినీ నడిపిస్తున్న వాడు ఒకడే కదా. అందుకని ఏకత్వాన్ని చూడు, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటుంటారు కదా, పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటారు. సరైన సిద్ధాంతాన్ని చెప్పరు. సరే, ఇప్పుడు